తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమిష ప్రియకి మరణ శిక్ష తప్పినట్టుగానే కనిపిస్తోంది. నిమిష ప్రియ ఉరి నుంచి చివరి క్షణంలో తప్పించుకున్నట్టుగా సమాచారం అందుతుంది. యమన్ కోర్టుకి మరికొద్ది నిమిషాల్లో ఈ విషయాన్ని యమన్లో ఉన్న ఏదైతే యమన్ రాజధాని సనాలో ఉన్న కోర్టుకి ఈ విషయాన్ని ముస్లిం మత పెద్దల సంఘం ఏదైతే షియాల మత పెద్ద ఎవరైతే ఉన్నారో షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్, మనం స్క్రీన్లో చూస్తున్నాం. షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ యమన్ సుఫీ లీడర్ అయిన ఆయన కొద్ది క్షణాల్లోనే కోర్టుకి ఎవరైతే హత్యకు గురయ్యాడో, నిమిష ప్రియ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడో తలాల్ అదీబ్ మెహదీ కుటుంబ సభ్యులతో కలిసి కోర్టుకు వెళ్ళి క్షమాభిక్ష ప్రసాదించాలని ఆయన వివరించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే నిమిషప్రియ ఉరి వాయిదా పడింది. మరో రోజుకి ఉరిని వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అట్ ది సేమ్ టైం ఎవరైతే అబూ బకర్ ఉన్నాడో, ముస్లిం మత పెద్ద, భారత షియా మత పెద్ద అబూ బకర్ ఈయన కేరళలో ఉంటాడు. ఈ అబూ బకర్ చేసిన ప్రయత్నం, అబూ బకర్ చేసిన గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అంటారు ఆయన్ని, గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూ బకర్ చేసిన ప్రయత్నంతో ఒక్కసారిగా యమన్లోని షియా లీడర్లు కూడా కదిలారు. ఆయన వహించిన మధ్యవర్తిత్వంతో యమన్లోని షియా లీడర్లు ముందుకు కదిలారు. ఎవరైతే యమన్ షియా లీడర్ షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ ఉన్నాడో, ఆ ఉమర్ బిన్ హఫీజ్ నేరుగా హత్యకు గురైన తలాల్ అదీబ్ మెహదీ ఇంటికి వెళ్ళి క్షమాభిక్షకు అంగీకారం తెలపాలని కోరారు. ఈ సమావేశానికి మన నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి కూడా వెళ్ళారు. అట్లాగే నిమిషప్రియ బంధువులు వీళ్ళందరూ కలిసి సమావేశం నిర్ణయించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. బ్లడ్ మనీ తీసుకొని నిమిషప్రియకు క్షమాభిక్షను ప్రసాదించడానికి అంగీకారం తెలిపారు. దీంతో దాదాపు 4 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. ప్రస్తుతానికైతే నిమిషప్రియ ఉరి నుంచి తప్పించుకున్నట్టు కనిపిస్తోంది. ఆమెకు ప్రాణభిక్ష దొరికినట్టుగా స్పష్టంగా సమాచారం అందుతోంది. యమన్ కోర్టుకు సంబంధించిన లేఖ కూడా ఒకటి మన చేతిలో ఉంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఈ లేఖ. యమన్ కోర్టుకి ఈ లేఖను సమర్పించారు. నిమిషప్రియ ఉరిని వాయిదా వేస్తూ యమన్ కోర్టు అక్కడి సనా అంటే యమన్ రాజధాని సనా జైలు అధికారులకు ఒక ఉత్తరాన్ని రాసింది. ఆ ఉత్తరం ఇదే: ప్రస్తుతానికి ఉరిని వాయిదా వేస్తున్నామని. జూలై 16వ తేదీన, అంటే నిజానికి పాత రూల్ ప్రకారం రేపు తెల్లవారుజామున నిమిషప్రియకు ఉరి విధించాలి. రేపు తెల్లవారుజామున నిమిషప్రియను ఉరి తీయాలి. కానీ ఉరి ఆగిపోయింది. చాలా స్పష్టంగా ఈ లేఖ ద్వారా మనకు అర్థమవుతుంది, నిమిషప్రియకు ఉరి ఆగిపోయింది. ముస్లిం మత పెద్దలు, షియా లీడర్లు చేసిన ప్రయత్నం ఫలించింది. భారత ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తుంది. భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ యమన్ ప్రభుత్వంతో చర్చలకు ముందుకెళ్ళింది. యమన్ ప్రభుత్వంతో చర్చలు కొనసాగించింది. అట్లాగే సనా ఏదైతే ఉందో రాజధాని సనా జైలు అధికారులతో టచ్లో ఉంది. సనాలోని కోర్టు అధికారులతో టచ్లో ఉంది. అక్కడి ప్రాసిక్యూటర్తో కూడా టచ్లో ఉంది. అయితే భారత ప్రభుత్వం ఏదైతే బ్లడ్ మనీ ఉందో, ఈ బ్లడ్ మనీ పైన అధికారికంగా చర్చలు జరపడానికి ఎటువంటి వీలు దొరకలేదు. ఎందుకంటే భారత్కి యమన్కి మధ్య పరమైన సంబంధాలు లేవు. యమన్ ప్రస్తుతం ఈ హత్య జరిగిన ప్రాంతం, యమన్ రాజధాని సనా ప్రాంతం పూర్తిగా హౌతీల చేతుల్లో ఉంది. అక్కడ హౌతీ వ్యతిరేకులు కూడా ఉన్నారు. ఈ 2 వర్గాల మధ్య ఘర్షణ కూడా నిమిషప్రియ ఉరిశిక్షకు ఒక ప్రధానమైన సమస్యగా మారాయి. వాస్తవానికి ఏంటంటే తలాల్ అదీబ్ మెహదీ ఎవరైతే ఉన్నారో, నిమిషప్రియ చేతుల్లో హత్యకు గురయ్యాడో, ఈ మెహదీ ఏదైతే ఆ ఏరియాలో సమా ఏరియాలోని ఒక ట్రైబల్కి సంబంధించిన యువకుడు, ట్రైబల్కి సంబంధించిన వ్యక్తి. దీంతో ఆ ట్రైబల్స్ని తమ వైపు, ఈ ట్రైబల్స్ అంతా హౌతీలకు వ్యతిరేకంగా ఉండే ప్రాంతం. హౌతీలు ఈ ట్రైబల్స్ని తమ వైపు తిప్పుకోవడం కోసం నిమిషప్రియ ఎవరైతే వాళ్ళ మనిషిని నిమిషప్రియ హత్య చేసింది కాబట్టి ప్రియకి కఠినమైన శిక్ష విధించి హౌతీలు ఆ ట్రైబల్స్ సింపతిని గెయిన్ చేసే ప్రయత్నం చేశారనే చర్చ కూడా కొంత జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే షియా లీడర్లు ఎవరైతే భారత
షియా లీడర్లు ఉన్నారో అబూ బకర్ ముస్లమా, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ అబూ బకర్ ముస్లమా చేసిన ప్రయత్నం, అబూ బకర్ ముస్లమా మధ్యవర్తిత్వం వహించడం, అబూ బకర్ ఏదైతే యమన్లోని షియా లీడర్తో మాట్లాడడం, షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్, ఆయన పేరు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్తో మాట్లాడడం, షేక్ హబీబ్ అక్కడికి వెళ్ళడం, తలాల్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడం, తలాల్ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత వాళ్ళని క్షమాభిక్షకు అంగీకరించేలా చేయటం, వాళ్ళ క్షమాభిక్షకు అంగీకరించడంతో మొదటి స్టెప్లో ఉరి వాయిదా వేశారు. అంటే ఎవరైతే నిమిషప్రియ ఉందో నిమిషప్రియని ఉరి తీయొద్దని జైలు అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేశారు. ఎందుకంటే షియా అక్కడ ఆ చట్టాల ప్రకారం, యమన్ చట్టాల ప్రకారం నిమిషప్రియని ఉరి తీసే ముందు షరియా చట్టాల ప్రకారం మరొక ఛాన్స్ ఉంది. క్షమాభిక్ష కింద కొంత సొమ్ము చెల్లిస్తే ఉరి శిక్షని రద్దు చేయొచ్చు. ఆ కుటుంబం క్షమాభిక్షను, ఎవరైతే బాధిత కుటుంబం ఉంటుందో, హత్యకు గురైన వాళ్ళ కుటుంబం ఉంటుందో, ఆ కుటుంబం క్షమాభిక్షను ప్రసాదిస్తే ఆ నిందితుడికి ప్రాణభిక్ష పెట్టొచ్చు అనే ఒక షరియా చట్టాలు చెప్తున్నాయి. ఆ షరియా చట్టాల ప్రకారం ప్రైవేటుగా మత పెద్దల సాయంతో భారత ప్రభుత్వం కూడా అక్కడ చర్చలకు సహకారం చేసింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ షియా లీడర్లు ఉన్నారో, ఈ షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ ఎవరైతే ఉన్నారో, ఈయనే ప్రస్తుతానికి నిమిషప్రియ పాలిట దేవుడయ్యాడు. ఆయన నేరుగా తలాల్ ఇంటికి వెళ్ళి, ఎవరైతే మెహదీ ఇంటికి వెళ్ళి మెహదీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళ బంధువులను కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి, నిమిషప్రియ ఏ క్షణంలో ఏ పరిస్థితుల్లో ఈ హత్య చేయాల్సి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి, నిమిషప్రియ తనను తాను కాపాడుకోవడం కోసం, తన మాన ప్రాణాలని కాపాడుకోవడం కోసం, తిరిగి తన కుటుంబాన్ని కేరళకొచ్చి కలవడం కోసం, పాలక్కడ్లోని తన సొంత గ్రామానికి చేరడం కోసమే ఈ పని చేసిందని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పి, కేరళలో ఉన్న ముస్లిం మత పెద్దలు కానీ కేరళ ప్రజలు కానీ తనను ఎంతో గౌరవంగా చూశారని, అక్కడ షియాలని గౌరవించారని చెప్పేసి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడంతో కొంత పరిస్థితి సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది. తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం ప్రస్తుతానికి మన నిమిషప్రియకి క్షమాభిక్ష ప్రసాదించింది. ఇది అధికారికంగా కూడా బయటకు వచ్చినట్టే. కాకపోతే ఇంకా మన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించడం అంటేనే నిమిషప్రియకి ప్రాణభిక్ష పెట్టడం. నిమిషప్రియకైతే ఉరి గండమైతే తప్పింది. నిమిషప్రియకి క్షణానికి ఉరిగండం తప్పినట్టుగా తెలుస్తోంది. కాకపోతే ఖచ్చితంగా ఈ కేసులో నిమిషప్రియ కొంత శిక్షను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండే అవకాశం కూడా ఉంది. షరియా చట్టాల ప్రకారం ఎవరైతే బాధిత కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తుందో, ఆ క్షమాభిక్షకు తగిన సొమ్ము తీసుకుంటుందో, బ్లడ్ మనీ తీసుకుంటుందో, ఆ బ్లడ్ మనీ తీసుకుంటే కోర్టు రెండు రకాల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో శిక్షని రద్దు చేయటం, రెండోది వచ్చి ఎంతో కొంత శిక్షను అమలు చేయటం. ఇక్కడ నిమిషప్రియ హత్య చేసింది కాబట్టి, ఆ మెహదీని హత్య చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆమె కొంతవరకు శిక్ష అనుభవించే అవకాశం ఉంది, జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా నిమిషప్రియకు ఉరి తప్పినట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సమాజ్ జైల్లో ఉన్న నిమిషప్రియ ప్రస్తుతానికి ఉరితాడుకు దూరమైంది. ఉరితాడు ఆమెకి చాలా దగ్గరగా వచ్చింది. కొన్ని గంటల్లో ఆమె మెడకు బిగుసుకుపోతుంది అనుకున్నారు. కొన్ని గంటల్లోనే నిమిషప్రియ తన కుటుంబానికి, ఈ దేశానికి ఎవ్వరికి అందనంత దూరం వెళ్ళిపోతుంది అనుకున్నారు. యమన్లో ఆమె శవం ఖననం అయిపోతుంది అనుకున్నారు. ఆమె డెడ్ బాడీ యమన్లోనే ఉండిపోతుంది అనుకున్నారు. ఆమె డెడ్ బాడీగా మారిపోతుంది అనుకున్నారు. కానీ ఎవరైతే ముస్లిం మత పెద్దలు అబూ బకర్ ఎవరైతే ముందుకొచ్చారో, నిమిషప్రియ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ ఆవేదనను వినిపించారో, అక్కడ తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడేలా అక్కడి షియా లీడర్లని, యమన్ షియా లీడర్లని ప్రేరేపించి బతిమిలాడి అక్కడికి పంపించారో ఆ ప్రయత్నాలన్నీ ఫలించాయి. దీనికి భారత ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించింది. నిజానికి షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాడు? ఒక భారతీయ క్రిస్టియన్ మహిళ, సాధారణంగా ఈ షరియా చట్టాల ప్రకారం ఇతర మతస్థులు ఎవరైనా ఆ ముస్లిం మతంలోని వ్యక్తులను చంపితే, అక్కడి మతంలోని వ్యక్తులను చంపితే వాళ్ళ దగ్గర బ్లడ్ మనీ తీసుకోరు. ఇక్కడ కూడా అదే జరిగింది. గడిచిన 4 సంవత్సరాలుగా ఎవరైతే
మన నిమిషప్రియ తల్లి ఉందో ప్రేమకుమారి, ఆమె వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్తోంది, బతిమిలాడుతోంది, దయచేసి నా కూతురుకు క్షమాభిక్ష పెట్టండి, మీకు $1 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇస్తామంటే ఇండియన్ కరెన్సీలో 8,60,00,000 రూపాయల డబ్బు చెల్లిస్తాం, నా కూతురికి ఉరి తప్పిస్తే చాలు, శిక్ష వేసినా పర్వాలేదు, కేవలం ఉరి తీయకుండా ఉంచితే చాలు, శిక్ష వేసినా పర్వాలేదని ఆమె బతిమిలాడింది ప్రేమకుమారి ఫోటోలు స్క్రీన్లో చూస్తున్నారు. కానీ ఎవ్వరూ అక్కడున్నోళ్ళు వీళ్ళ కన్నీళ్ళని ఎవరు పట్టించుకోలేదు, వీళ్ళ మాటలు వినలేదు, ఎంత చెప్పినా అసలు వాళ్ళ గుండె కరగలేదు. కానీ షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ చెప్తే వాళ్ళు విన్నారు. ఎందుకంటే షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్, మీరు స్క్రీన్లో చూస్తున్న ఫోటో 2022 అక్టోబర్ 9 నాటిది. ఏదైతే కేరళలోని మర్కజ్ నాలెడ్జ్ సిటీని ప్రారంభించడానికి షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ మన కేరళకు వచ్చాడు. కేరళలో ఇక్కడి ఆతిథ్యాన్ని స్వీకరించారు. హఫీజ్ పక్కనే మన అబూబకర్ను కూడా చూడొచ్చు. అబూబకర్కి హఫీజ్కి మధ్య ఈ ఈవెంట్తో కొంత సాన్నిహిత్యం, స్నేహం, పరిచయం పెరిగింది. ఆ పరిచయమే ఇవాళ నిమిషప్రియ పాలిట వరంగా మారింది. చాలా క్లియర్గా మళ్ళీ ఒకసారి కథనంతా రిపీట్ చేస్తాను. ఒకటి, నిమిషప్రియకు మరణశిక్ష తప్పినట్టే, నిమిషప్రియకు ప్రాణభిక్ష దొరికినట్టే. నిమిషప్రియ తల్లి ఎంత ప్రయత్నించినా జరగని ప్రయత్నాలు, ఫలించని ప్రయత్నాలు, భారత ప్రభుత్వం ప్రయత్నించిన దక్కని ఫలితం ఒక ముస్లిం మత పెద్ద అబూబకర్ ముస్లియార్ ద్వారా ఫలించింది. అబూబకర్ ముస్లియార్కు పరిచయం ఉన్న యమన్ షియా లీడర్ షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్తో మాట్లాడారు ఆయన. ఇవాళ ఒక 4-5 గంటల క్రితం షేక్ హబీబ్ ఎవరైతే తలాల్ అదీబ్ మెహదీ నిమిషప్రియ చేతిలో హత్యకు గురయ్యాడో అతని కుటుంబం దగ్గరికి వెళ్ళి ఈ కేరళ ఫ్యామిలీ ప్రేమకుమారి పోరాటాన్ని, భారతదేశం మొత్తం నిమిషప్రియ కోసం చేస్తున్న ప్రార్థనల గురించి ఆయన వివరించాడు. దీంతో ఆ ఫ్యామిలీ అంగీకారం తెలిపింది, క్షమాభిక్ష ప్రసాదించడానికి అంగీకారం తెలిపి ముందుకొచ్చింది. ఆ ఫ్యామిలీ పెద్దలంతా కలిసి ముందు అక్కడి యమన్ రాజధాని జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారాన్ని భారత విదేశాంగ శాఖ చేరవేసింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా అక్కడ పనిచేశారు. వెంటనే అక్కడ, ఎందుకంటే భారత విదేశాంగ శాఖ మొదటి నుంచి చాలా స్పష్టంగా ఎవరైతే మన నిమిషప్రియని బంధించిన జైలు ఉందో ఆ జైలు అధికారులతో, ఆమెకు వ్యతిరేకంగా కోర్టులో వాదించిన ప్రాసిక్యూటర్తో, వీళ్ళందరితో టచ్లో ఉంది భారత విదేశాంగ శాఖ. ఈ విషయాన్ని వెంటనే జైలు అధికారులకు అందించారు. జైలు అధికారులు ఉరిశిక్షని వాయిదా వేస్తున్నట్టు, మరో రోజు ఉరి తీయడానికి నిర్ణయం తీసుకున్నట్టు ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖను తీసుకొని వెంటనే ఎవరైతే షేక్ హబీబ్ ప్రతినిధుల బృందం ఉందో, చర్చలు జరిగిన తర్వాత, అట్లాగే తలాల్ అదీబ్ మెహదీ ఎవరైతే హత్యకు గురైన వ్యక్తుల బంధువులు ఉన్నారో వీళ్ళంతా కలిసి రేపు క్రిమినల్ కోర్టులో, ఆ కోర్టు కూడా ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, రేపు పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పెషలైజ్డ్ క్రిమినల్ కోర్టు అక్కడికి వెళ్ళి వాళ్ళ వాదన వినిపించబోతున్నారు. అంటే క్షమాభిక్ష, కాంప్రమైజ్ అయింది, బ్లడ్ మనీ తీసుకున్నాం, నిమిషప్రియకి శిక్షను తగ్గించండి లేదంటే క్షమాభిక్షను విధించండి అంటూ కోర్టుకు రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. రేపు అధికారికంగా కోర్టు నిమిషప్రియ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రేపటికి నిమిషప్రియకు విధించబోయే శిక్ష ఏంటి, లేదంటే నిమిషప్రియకు దక్కిన ప్రాణ భిక్ష ఏంటి అనేది తేలిపోబోతుంది. ఇది ప్రస్తుతానికి మా దగ్గరున్న అప్డేట్. సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఏర్పడింది. భారతదేశం మొత్తం ఈ సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ అఫైర్స్ కమిషన్ భారతదేశం మొత్తం నిమిషప్రియ అంశాన్ని ప్రచారం చేయగలిగింది. భారతదేశంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి పౌరుడు నిమిషప్రియకి మద్దతు ప్రకటించాడు. నిమిషప్రియ కోసం ఆమె కుటుంబం చేస్తున్న పోరాటం గురించి సోషల్ మీడియాలో రాస్తూ వచ్చారు. నిమిషప్రియ కోసం మేము మద్దతుగా ఉన్నామని భారత ప్రభుత్వానికి తెలిసేలా నిమిషప్రియ సబ్జెక్టుని ప్రచారం చేశారు. వీళ్ళందరి ఫలితంగా, మనలాంటి వాళ్ళ ఫలితంగా మొత్తానికి నిమిషప్రియ అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. నిమిషప్రియ సబ్జెక్ట్ ముస్లిం మత పెద్దలు సీరియస్గా తీసుకున్న తర్వాత చర్చలు కొనసాగాయి. చర్చల్లో నిమిషప్రియకి ప్రాణభిక్ష దొరికింది. అయితే ఈ మొత్తం కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా ట్విస్ట్ ఏంటి అంటే మన తెలుగువాడైన కేఏ పాల్ కూడా కొన్ని ప్రయత్నాలు తెలిసినట్టుగా తెలుస్తుంది. కేఏ పాల్ యమన్ వెళ్ళాను,
నేను అక్కడ నిమిషప్రియకు సంబంధించిన షియా పెద్దలతో మాట్లాడానంటూ ఒక బైట్ని రిలీజ్ చేశారు. నేను కూడా నిమిషప్రియ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశానని చెప్తున్నారు. ఒకసారి కేఏపాల్ ఏం మాట్లాడారో చూద్దాం. July 14th. 2 days left for Nimisha Priya execution 16th. Pray that God would do miracles through our meetings here. In Yemen, Houthi should agree. President Al-Alimi should agree. As well as the international supporters that one side Iran, other side Saudi. In principle, the family agreed. Right now, 48 hours to go. God is doing miracles. 95% significant progress is made. We're not releasing all the names. Keep this in mind. God is God of miracles. He is a giver of life. The victim's family so courageously, boldly, Talal Mahdi, they have agreed in principle. Priya's mother is in Sana now. Miracles can happen. అర్థమైంది కదా మీకు? దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు. 2017 నుంచి నిమిష ప్రెజల్లో ఉంది. నేను ఎవరితో కలిశానో చూడండి, ఎవరెవరితో మాట్లాడారు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. అందుకే నేను ఇండియాలో లేకుండా ఇక్కడ యెమెన్కి వచ్చాను, టర్కీకి వచ్చాను, ఇరాన్తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి, అన్నీ సక్సెస్ అయిపోయాయి. ఇది మొత్తానికి కేఏపాల్ చాలా బిజీగా ఉన్నారు. ఇరాన్తో చర్చలు జరుపుతున్నారు. అక్కడ ట్రంప్ని ఇరాన్ని కలిపి సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. చాలా స్పష్టంగా ఆయన వ్యాఖ్యల్లోనూ మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఏదేమైనా కేఏపాల్ చేసిన చిరు ప్రయత్నం కూడా నిమిషప్రియ ప్రాణానికి ఉపయోగపడింది. కేరళలోని పాలక్కడ్కి సంబంధించిన నిమిషప్రియ కుటుంబం గడిచిన 4 సంవత్సరాలుగా కంటి మీద కొనుక్కు లేకుండా ఉంది. ఇవాళ ఏదైతే ముస్లిం మత పెద్దలు పంపించిన సమాచారంతో ఆ కుటుంబం ఈరోజు రాత్రి కంటి నిండా హాయిగా నిద్రపోయే అవకాశం ఉంది. రేపటికి నిమిషప్రియకి ప్రాణగండమైతే ఈ రోజుకి తప్పిపోయింది. నిమిషప్రియకి ప్రాణగండం తప్పింది. ఉరితాడు ఆమెకు ఊహించనంత దూరం వెళ్ళిపోయింది. నిమిషప్రియ అతి త్వరలోనే భారతదేశానికి తిరిగి రావాలని కూడా మనం ఆశిద్దాం. నిమిషప్రియకి యమన్ కోర్టు రేపు సమాలోని కోర్టు ఎటువంటి శిక్ష విధించే అవకాశం ఉందా? ఒకవేళ క్షమాభిక్ష పెట్టినప్పటికీ, అట్లాగే ఈ బ్లడ్ మనీ తీసుకున్నప్పటికీ నిమిషప్రియ విషయంలో వాళ్ళు పూర్తి స్థాయి క్షమాభిక్ష ఇస్తారా లేదంటే కొంత జైలు శిక్ష కానీ మరో కఠినమైన శిక్ష కానీ అనుభవించాలని కోరుకుంటారా? రేపు కోర్టు తేల్చబోయే సబ్జెక్టును బట్టి తెలుస్తుంది. మీరేమనుకుంటారు? నిమిషప్రియకి పూర్తి క్షమాభిక్ష లభిస్తుందా లేదంటే ఆమె ఖచ్చితంగా హత్యకు ఫలితంగా, నేరానికి ఫలితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుందా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి నిమిషప్రియకి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని.